ఈరోజు మనము ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ ఎలా వేయాలో చూద్దాము. ఫస్ట్ క్రాస్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఉంటాయి కదా, 2 పీసులు మాత్రం తీసుకొని ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. మూల దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోండి. అప్పుడే మనకు క్రాస్గా లేకుండా ఉక్సులు పట్టి స్ట్రైట్గా వస్తుంది. వేసుకున్న తర్వాత మనం కుట్లలోకి ఒక అర్ధించి పెట్టుకుంటాం కదా, అర్ధించి పైన తొక్కించుకోవాలి. మధ్యలో టక్స్ ఉంటుంది కదా, అది మర్చేసి టక్స్ను ఉక్సులు పట్టి సైడ్ ఉండేలాగా పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోండి. వేసిన తర్వాత చూడండి, మనం ఎంతైతే కుట్లలోకి పెట్టుకుంటామో ఒక పావించా అర్ధించా అది మనం కటింగ్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసి ఉంటాం కదా, అందుకోసం మనం ఎంత అయితే పెట్టింటామో అంత జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే వెనకాల భాగము తీసుకొని జాయింట్ సైడ్ పెట్టుకోవాలి. దానికి కుట్లలోకి సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. లేదంటే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ హెచ్చులు తగ్గులు అనేది వస్తుంది. అందుకోసమని చూడండి, షోల్డర్ దగ్గర నుంచి చిన్నగా కొంచెం మర్చుకుంటూ రావాలి. మర్చుకుంటూ వచ్చిన తర్వాత ఒక పీస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది దీనికి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని, ఇందాక మనకు కొంచెం ఎగస్ట్రా వచ్చింది కదా, ఆ ఎగస్ట్రా అనేది ఇప్పుడు కుట్లలోకి పట్టించేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా పట్టించండి. కుట్ల సైడు, పట్టి సైడ్ కాదు, ఇక్కడ లాస్ట్లో కుట్ల సైడ్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో అంత కుట్లలోకి తొక్కించుకోవాలి. కుట్టేటప్పుడు లోపల క్లాత్ సూది కింద పడకుండా చూసుకోవాలి. చూడండి, నేను ఎక్కడికైతే గీసానో అక్కడ తొక్కించాను, కుట్టు వేసాను. ఇప్పుడు రివర్స్ చేసుకొని క్లాత్ను నీట్గా పరుచుకొని మనకు కొంచెం ఎక్స్ట్రా వచ్చినట్లుంటే కట్ చేసుకోండి. ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రానే పెడతాను నేను, ఎందుకంటే టక్స్ పట్టించేటప్పుడు హెచ్చులు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుందని. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.